The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారి. ప్రముఖతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. ఏదో తీసుకొచ్చింటావు. ఏం లేదు, ఇప్పుడు చాలా మంచి విషయం మాట్లాడబోతున్నాము. తప్పకుండా. మనకు ఇప్పుడు శ్రావణ మాసం ఆల్రెడీ అయిపోవచ్చింది. నెక్స్ట్ మనం భాద్రపద మాసంలో అడుగు పెట్టబోతున్నాం. భాద్రపద మాసం అంటే వినాయక చవితి అందరికీ గుర్తొచ్చేది. మరి వినాయక చవితి ఇప్పుడు జరుపుకుంటున్న విధానం కనుక చూస్తే రంగురంగుల వినాయక విగ్రహాలు, ఆడంబరాలు, ఇవి తప్ప అక్కడ భక్తి కనిపించే విధానం చాలా తక్కువగా ఉంది. అసలు వినాయక చవితి పండుగని ఎటువంటి విగ్రహం పెట్టి ఆరాధన చేయాలి, ఏ రకంగా జరుపుకోవాలి, దాని గురించి వివరించండి. దాంతో పాటు మీరంటున్న ఈ విశ్వ నియమాలకి వినాయక చవితికి సంబంధం ఏమైనా ఉందా? చాలా చాలా అసలు మూల పూజ అని అంటారు. ఫస్ట్ వినాయకుడికి పూజిస్తేనే వివాహం చేస్తారు. భూమి పూజ చేయాలన్నా వినాయకుడికి పూజ చేస్తారు. అంతా చెప్పారు మనకు, కానీ మన బుర్రలే సరిగ్గా లేవు. వినాయకుడు పూజ ఒకటి కాలనీలో పెట్టాడంటే ఇంకో పక్క కాలనీ వాడు ఇంకోటి పెడతాడు. వీడు డీజే పెట్టిందంటే వీడికంటే ఎక్కువ వాడు ఇంకో డీజే పెడతాడు. వాడు ఆ 10 అడుగులు పెట్టాడంటే వీడు 15 అడుగులు పెడతాడు. వీడు ఒక పార్టీ నాయకుడు అయింటాడు, వాడో పార్టీకి నాయకుడు. వీడు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి తాగిచ్చాడు, ఊగిచ్చాడు అనుకుంటే వాడు ఇంకా పెద్ద డ్రింక్స్ ఇవ్వాలి, ఇంకా పెద్ద డీజేలతోటి డ్యాన్సులు చేయాలి, ఇంకెవరో తైతక్కలు అమ్మలని తెచ్చుకొని వాళ్ళు చెయ్యాలి. నీవెంత అంటే నీకంటే ఎక్కువ, నేనంటే ఇంకా ఎక్కువ అని. అంటే నీకంటే ఎక్కువ నేను తప్పు చేస్తున్నా, నీకంటే ఇంకా ఎక్కువ తప్పు చేస్తున్నా అనేది సత్యం కదా. నీకంటే ఎక్కువ నేను ఖర్చు నీవెంత ఖర్చు పెట్టుకుంటున్నావో అంత అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నావు. నువ్వెంత ఖర్చు పెడుతున్నావో అంత పొల్యూషన్ అయిపోతున్నావు. అంతే కదా, తాగడానికే ఊగడానికే కదా ఖర్చు పెడుతున్నావు. నువ్వు వినాయక చవితి పేరు చెప్పి ఒక ఊరును బాగు చేయి. ఏమమ్మా, ఒక చిన్న పల్లెటూరును బాగు చేయి. మీ దగ్గర స్లమ్స్ లేవా? ప్రతి కాలనీకి అటాచ్డ్ స్లమ్స్ ఉన్నాయి కదా. 2 ఇల్లు కట్టించు ఆ డబ్బు పెట్టి. వినాయక చవితి సందర్భంగా భూమిని దానం చేసిన పొలిటికల్ లీడరు, నీకు ఇంకా క్రెడిట్ పెరుగుతుంది కదా పొలిటికల్ లీడర్స్కి. ఇంకో ఆమెకు ఆ పార్టీ వాళ్ళకు 2 ఇళ్ళు కట్టించారు, వీళ్ళు 2 గుడిసెలు వేసారు అనుకో, ఇదే డబ్బు 1,00,000 రూపాయలకు 2 గుడిసెలు తయారవుతాయి. అస్బెస్టాస్ రేకులతో 2 తయారవుతాయి. ఏమ్మా, టెంపరీ హౌజులు తయారు చేసి వాళ్ళకి పోని. ఇక్కడ నుంచి ఇంకో చోటుకి కూడా టెంపరీ హౌజులు తీసుకొని పోతారు. అటువంటి పని చేయం కదా మనం. తాగి ఊగి ఆ రోజు ఖర్చు పెట్టి ఆ రోజు వాళ్ళ పేరు ఆహా ఓహో చెప్పుకుంటే ఫలానా పార్టీ వాళ్ళు ఇంత గొప్ప. కానీ దేవుణ్ణి కూడా బ్యానర్ల రూపంలో మార్చేసుకున్నారు. వాళ్ళ బొమ్మలు పెద్దగా ఉంటాయి, దేవుడి బొమ్మ చిన్నగా ఉంటుంది. కార్నర్లో ఎక్కడే ఊరు నిండా అంతే. దేశం ప్రచారం అంతా దేవుడు చిన్నగా అయిపోయిండు, పొలిటికల్ లీడర్ల బొమ్మలు పెద్దదైపోయింది. అసలు రహస్యం అంటే ఏంటి? వినాయక చవితి ఉద్దేశం ఏంటి? ఉద్దేశాలు మారిపోయినాయి. నేను ఎప్పుడో ఒకరోజు ఏదో మోటివేషన్ క్లాస్కి వెళ్ళినప్పుడు దేవుడు ఎవరు రా అని అడిగారు. వినాయకుడు మేడం అని అన్నారు. అంటే వినాయకుడు ఒరటోడు ఒక్కడే దేవుడు, ఎవరు దేవుడుగా అంత ఇదిగా ఆ రోజు వినాయకుడి నిమజ్జనం జరగడం మంచిదే, హంగామా చేయడం కరెక్టే. కానీ ఎంత ధర్మంగా చేస్తున్నాము, ఎంత దీన్ని మోడర్నేట్ అనుకొని తాగి ఊగి పిల్లలను చెడగొట్టడం అనేది దట్ ఈజ్ రాంగ్. అది నేను చెప్తున్నది. డబ్బును దుర్వినియోగం చేయొద్దు అంటున్నాను. సంబరాలు చేయొద్దని నేను ఎప్పుడు అనను. సంబరాలు చేయాలి, అందరం కలిసికట్టుగా ఉండాలి. మన పండుగలు అనేవి నెక్స్ట్ జనరేషన్కు తెలపడం మన బాధ్యత. మనం చెయ్యకపోతే వాళ్ళకు తెలియదు. కానీ చేసే పద్ధతుల్లో మార్పులు తెచ్చుకొని సమాజ హితం కోరి పనిచేసినట్టయితే, సమాజాన్ని చెడగొట్టే పనులు ఎందుకు చేస్తున్నావు వినాయకుడు పేరు చెప్పి అంటున్నా నేను. దట్ ఈస్ రాంగ్. అది కూడా పాపమే. ఈ విషయంలో ఎలా పాపం అవుతుందో నేను చెప్తాను, విన్నాను. వినాయకుడు అంటే మన మూలాధార చక్రము, భూమితో సంబంధం కలిగి ఉన్నది భూతత్వం. మనలో భూతత్వం లోపించినప్పుడు అంటే ఆ భూమికి ఏ విధమైన కృతజ్ఞత చెప్పాలి, పూజ చెయ్యాలి. ఆ పూజలో నువ్వు చేస్తున్నటువంటి భూతత్వానికి సంబంధించినటువంటి కెమికల్స్ను నువ్వు వాడినట్టే చేయాలి. ఇవాళ నువ్వేం చేస్తున్నావు, ఏవేవో కెమికల్స్ని కలిపి వినాయకుడిని రంగులు. పూర్వీకులు ఏమనుకున్నారు, వినాయకుడిని మట్టితో చేస్తే మట్టిలో చేతులు పెడతారు, మట్టిలో కాళ్ళు పెడతారు అనుకున్నారు. మనం చాలా ముదుర్లం కదా, రెడీమేడ్ విగ్రహాలను తెచ్చుకోవటం పెట్టాం. భూమిలో మనం ఎప్పుడన్నా కాళ్ళు పెట్టామో లేదు, మన కాళ్ళకు చెప్పులు వేసుకొనే పోతాం.
11 గరిక పెట్టి దేవుడికి పూజ చేయరా బాబు అంటే అది గరిక కూడా రెడీమేడ్గా కొనుక్కొస్తూ గడ్డిలో కాళ్ళు పెట్టం. పిల్లలు పెడుతుంటే కూడా ఏందిరా గడ్డిలో చీమలు ఉంటాయి చెప్పులు వేసుకున్నాడు రా అంటాం. పోని ఒక చీమ గరిస్తే ఏం పోయింది? ప్రకృతిలో కనీసం మన ప్రకృతి విశ్వం ప్రకృతి ఒకటే కదా. ఆ విశ్వంలో కాళ్ళు పెట్టుకుంటే ఆ అనుభూతే వేరు కదా. ఎనడన్నా ఈ వినాయక చవితి చేసే వాళ్ళు ఎవరన్నా ఆ గ్రీనరీలో చేసి కాళ్ళు పెట్టి చూడండి, ఆ అనుభూతి, ఆ ప్రకృతి పులకరించిపోతుంది. మీ శరీరంలో ఉండే ఎంజైమ్స్ అందరూ పాజిటివ్ ఎనర్జీతో వస్తాయే. అటువంటి మంచి పని చేసి గ్రీనరీలో కాళ్ళు పెట్టారు కదా. ఆ డీజేలు ఏమ్మా, టెలిఫోన్ వైర్లు, కరెంటు వైర్లు టక్కటక్క కట్ చేసేసి ఓ అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటారు కదా. ఇంకా వేసేది కోలాటాలు పాటలు కాదు, ఆ పాటలు వేరు, ఆ డాన్సులు వేరు. అంటే మన సంస్కృతి సంప్రదాయాలని ఎక్కడి దాకా తీసుకెళ్తున్నాము, ఏ రూట్లో తీసుకెళ్తున్నాం అనేది గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. పొలిటికల్ లీడర్లకు మన సంస్కృతి సంప్రదాయాలను డెవలప్ చేయడం వరకే వాడికి అర్హత, కానీ చెడుకొట్టినప్పుడు ఇప్పుడు వినాయక చవితి చేసిన దానికంటే పాపం ఎక్కువ వీళ్ళు పొందుతున్నారు. అదే విశ్వ నియమము, విశ్వ రహస్యం. అదే తెలుసుకోవాల్సిన విషయం. ప్రతి వాళ్ళు తెలియకుండానే ఇక్కడ పర్యావరణాన్ని కూడా కాలుష్యం చేస్తున్నారు. పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నారంటే తాగి ఊగడం ఒకటి, సీసాలు పడేయడం ఒకటి, మైక్ సెట్లలో ఒకటి, పిల్లలకు చదువులకు బాకుండా డింగ్ చెయ్యాలి. నాకు డీజేతో నేను కూడా డాన్స్ చేస్తా, నాకు ఇష్టం లేదని కాదు. వీ హ్యావ్ ఎంజాయ్. అది న్యూ ఇయర్ డే అనుకో, బర్త్డే అనుకో, ఇట్ ఈస్ డిఫరెంట్. చేసిందంతా తప్పని నేను ఎప్పుడు అనను. మ్యారేజ్ అనుకో, బారాతులో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన పాటలు పెట్టుకొని తాగండి, ఊగండి, ఎగరండి. ఇది వినాయక చవితి. దాని అంతరార్థం ఎందుకు పెట్టారు పెద్దవాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఈనాటి తరానికి కూడా ఉంది. మనకు చెప్పాల్సినటువంటి బాధ్యత పెద్దవాళ్ళుగా మనకు ఉంది. కాబట్టి నేను చెప్తున్నాను, మూలాధారం అంటే భూమి. భూమి అంటే మట్టిలో చేతులు పెట్టుకొని, మట్టితో అనుబంధం లేకపోతేనే బొక్కలు అరిగిపోతాయి, కండరాలు వీక్ అయిపోతాయి, స్థిర నిర్ణయ శక్తి ఉండదు, జుట్టు ఊడిపోతుంది, పళ్ళు ఊడిపోతాయి. అర్థమైందా నాన్న? ఎప్పుడైతే మూలాధారము క్లోజ్ అయిందో తెలవడానికి వాళ్ళ దగ్గరకు పోతే చెమట వాసన వస్తుంది, నోట్లో నుంచి వాసన వస్తుంటది, ఏమ్మా ఆ చంకల నుంచి వాసన వస్తుంటది. ఎప్పుడైతే ఇలా వాసన వస్తుందో వాళ్ళ మూలాధార చక్రం క్లోజ్ అయినట్టు లెక్కనే. అది నాన్న. కాబట్టి మూలాధార చక్రం యాక్టివేషన్ కావడానికి మట్టితో మన శరీరానికి అనుబంధం ఉండాలి. మట్టిలో రోజు 10 నిమిషాలు నడవండి, కాళ్ళకు చెప్పులు లేకుండా. గరిక 11 వేయమని వినాయకుడి చవితిలో ప్రాధాన్యత ఇచ్చింది ఎందుకు? గరిక అనేది మీరు ఎంత కొట్టి పడేసినా మళ్ళీ పెరుగుతుంది చూడన్న. ఏ నాన్న, నువ్వు గడ్డిని పెంచక్కర్లేదు, ఉట్టిగా మట్టిలో నీళ్లు పోయగానే కూడా అదంతలదే వచ్చింది. అంత స్థిరమైనది ఈ సృష్టిలో ఇంకా ఏదీ లేదు గరిక. మా అమ్మమ్మ వాళ్ళు పూర్వం చెప్పేవాళ్ళు, చుట్టాలు వస్తే ఏం ఉండేవి కాకపోతే దబదబ గరిక పెంచుకొచ్చి పచ్చడి చేసి పెట్టేవాళ్ళట. మరి పూర్వకాలం కూరగాయలు ఆన్లైనా, ఇవాళ అట్లాగనా? పొలాల్లో ఉంటేనే, పొలాల్లో మొగుడు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడు, వాళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చింటారు, మరి వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలి కదా. లేదని అనకూడదు కదా ఇంట్లో. మా ఇంట్లో ఏం లేవు ఇవాళ అని అనకూడదు. ఏం చేయాలి? అప్పటికి ఇంట్లో ఉన్న దొండకాయలో లేదంటే చింతకాయలో ఏదో ఒకటి గడ్డి తీసి పచ్చడి చేసి పెట్టేవాళ్ళు. అంత గొప్పదన్నమాట గరిక. గరికలో గనక మీరు రోజు 10 నిమిషాలు కాళ్ళు పెడితే మీ మూలాధార చక్రము, హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది. అందుకే వినాయకుడికి చేసే 11 ద్రవ్యాలు, ఆకులు, అలాలు, ఇవన్నీ కూడా 21 పత్రి ఏదైతే ఉందో అవన్నీ కూడా మన ఎనర్జీ లెవెల్స్, మనలో ఉన్నటువంటి బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి మనం అన్ని చెట్లల్లో చేతులు పెట్టి మంచిగా వాసన చూసి అవి ముట్టుకొని దేవుడికి వేసినప్పుడు ఆ ఎనర్జీ మనకు వస్తుంది. ఆ 21 రకాలైన పత్రాలలోని సుగంధమైన వాసన, ఆ చెట్లను మనం తాకినప్పుడు దాని నుంచి వచ్చే ఎనర్జీ లెవెల్స్ మనకు వస్తాయి. మళ్ళీ పూజ అయిన తర్వాత నీళ్ళల్లో వేసినప్పుడు నీరు బురద అయిపోయిన దాన్ని ప్యూరిఫై చేస్తుంది ఆ వాటర్, ఆ ఊరు చెరువు నీళ్ళని. అందుకని ఏదో 1, 2 పెట్టుకోమన్నారు, కానీ ఇదంతా చేసి చెరువులు కుంటలు ముడిగిపోయిన వినాయకుళ్ళని పెట్టి చెరువులు కుంటలు ముడిగిపోయేటంత మట్టి తీసుకొని వచ్చి, రంగులు తీసుకొని వచ్చి, మళ్ళీ ఆ రంగు నీళ్లతో ఉన్నటువంటిది పక్షులు తాగినా చచ్చిపోతాయి తెలుసా నాన్న. ఆ నీళ్లలో అన్నీ వేస్తాం, బాగానే ఉంది. ఆ రంగులు తయారు చేసినటువంటి మట్టితో వేసినటువంటి ఆ నీళ్లు తాగితే పక్షులు కూడా చచ్చిపోతాయి. మరి ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. పర్యావరణం లేకపోతే మనం లేం కదా. కాబట్టి వినాయక చవితి అనేది మట్టితో సంబంధం, మనకు సంబంధము, గడ్డితో సంబంధము, మన శరీరానికి సంబంధము, ప్రకృతితో సంబంధము, మనతో సంబంధము. ఖచ్చితంగా చేయాలి వినాయక చవితి. వినాయక చవితి నాడు ఏ కోరిక
తీరలేదనుకో నాన్న, ఒకళ్ళకి పిల్లలు పుట్టలేదనుకో తల్లి, ఆ వినాయకుడి పూజలంతరము ఆ వినాయకుడిని మూట కట్టి అల్మారలో పెట్టేసి, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాతనే నిన్ను ఓపెన్ చేసి నీళ్ళల్లో వేస్తాను, లేకపోతే నిన్ను ఇక్కడే పెడతానని నీళ్ళల్లో వేయకుండా మూట కట్టి అల్మారాలో కనుక పెట్టుకుంటే పిల్లలకు వివాహాలు జరుగుతాయి. అవునమ్మా. అయితే మా బాబాయికి తర్వాత ఒక కొడుకు తర్వాత మళ్ళీ ఆడపిల్లల తర్వాత మగ పిల్లలు పుట్టకపోతే, పిల్లలు పుడితేనే నేను నిన్ను వినాయకుడిని ఆ మూట కట్టి అల్మారాలో పెడితే పుట్టిన అబ్బాయికి వినాయకరావు అని పేరు పెట్టారు. అలా పిల్లలు పుడతారు నాన్న. పొలం పంచాయతీలు అవుతుంటేది, పొలాల మధ్య పంచాయతీలు అవుతుంటాయి. ఆ సంవత్సరం నేను నిన్ను నీళ్ళల్లో వెయ్యను. ఏదైనా కోరిక కావాలి అన్నప్పుడు వినాయక చవితి తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేయకుండా ఉంచితే మీ కోరికలు ఫలిస్తాయి. వినాయకుడికి పెద్ద చెవులు చూపించారు అంటే విను, తక్కువ మాట్లాడని మూతిని ఇట్లా చూపించారు. ఏనుగులు రెండూ చూపిస్తారు. ఏనుగు తొండము అంటే మన చక్రాలు ఉల్టా ఉంటాయి అన్నమాట, పైనుంచి కిందికి, కింద నుంచి కుండలిని ఉల్టా అవుతుంది. కుండలిని శక్తి ఓపెన్ అవుతుంది మన మెడిటేషన్ ద్వారా, అది ఉల్టా ఉంటుందని 2 ఏనుగుల తొండాలను చూపించారు తల్లి. ఆ ఆంతర్యమే ప్రతి దాంట్లో ఆంతర్యం. లేకపోతే వినాయకుడి రూపం పొట్ట ఇంత చూపించి ఎలకని ఇంత ఇస్తాడా? ఎందుకు? జంతువులకి మనుషులకి అవినాభావ సంబంధం ఉంది. ఒకటి లేకపోతే ఒకటి లేవని ఈ విశ్వంలో చిన్న జీవి, చిన్న అన్నం మనం ఇంట్లో మిగిలిపోతే ఇట్లా పడేస్తాం, చిన్న పురుగు వస్తుంది నాన్న, ఆ పురుగును తింటేందుకు పెద్ద పురుగు వస్తుంది, ఆ పెద్ద పురుగును తింటేందుకు ఇంకో పిట్టు వస్తుంది, ఆ పిట్టును తినడానికి ఇంకేవో వస్తుంది, అదేదో ఇంకేదో వస్తుంది. అంటే ఒకదానికొకటి చిన్న చిన్న జీవుల నుంచి పెద్ద జీవుల వరకు మనుషులం వేరు అది కాదు, వన్నెస్, ఇదంతా ఒక్కటి అనేది. తర్వాత సామూహికంగా అందరం కలిసి ఉంటున్నాము అని, అందరం కలిసికట్టుగా సామూహికంగా వినాయక చవితి చేయడంలో ఆంతర్యము. అర్థమైందా? మూలాధారం అంటే మట్టిలో ఉండాలి, మట్టి తిరగాలి, గడక ఉండాలి, అందరితో సామూహికంగా కలిసికట్టుగా పండుగలు చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. కానీ వికృతమైన చేష్టలు మానేయండి. వినాయక చవితిలోని ఆంతర్యం తెలుసుకొని మీ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోండి. మూలాధార చక్రం యొక్క బీజాక్షరము లం. చెప్పాను కదా ఇందాక, వాసన వస్తుంటుంది, స్థిర నిర్ణయం చేయలేకపోతారు. ఆ ఉద్యోగం చేస్తారు, ఈ ఉద్యోగం చేస్తారు, ఇల్లు కొనుక్కుంటానంటారు, కొనుక్కోరు, డబ్బు సంపాదించారు, ఇక్కడిక్కడ ఇట్లా చేస్తుంటారు. అంటే వాళ్ళకి ఏమిటంటే స్థిర నిర్ణయ శక్తి పోతుంది, ఎవరిని నమ్మరు, అపనమ్మకంగా ఉంటారు, ఇలా చూస్తుంటారు, ఒకరితో ఒకటి మాట్లాడాలంటే భీతిగా భయంగా ఉంటారు. ఇవన్నీ లక్షణాలు మూలాధార చక్రం క్లోజ్ అయిపోయినట్టు. కాబట్టి వినాయకుడికి చక్కగా పూజ చేయండి. మీరు ఏ వృత్తుల్లో ఉన్నారో ఆ వృత్తులను కూడా దేవుడి దగ్గర పెట్టుకొని విఘ్నాలన్నీ తొలగిపోయినాయని కోరుకోండి. కోరికలు తీరకపోతే వినాయకుడిని నిమజ్జనం చేయకుండా దాచుకొని తర్వాత నిమజ్జనం చేయండి. శాస్త్ర రహస్యాలు చాలా ఉంటాయి నాన్న. ఈ నిగూఢ రహస్యాలన్నీ తెలుసుకోవాలి. అంటే ఈ విశ్వము మనము వేరు కాదు, విశ్వంలో ప్రతిదీ. భూమి లేకపోతే మనము లేము, మనము లేకపోతే భూమి లేదు. భూమి వాళ్ళ తరిగిపోతోంది కదా, భూమి తరిగిపోతుంది. ఎవరికి ఇండ్లు దొరకవు, ఒక ఇంటి మీద ఒకటిలో 21 ఇండ్లు, ఒక్కొక్కటి 30 ఇండ్లు 40 ఫ్లోర్ల దాకా వచ్చాము. రాను రాను భూమి తగ్గిపోతుంది. భూమి తగ్గిపోతుంది అంటే మనం మూలాధార చక్రం కూడా, స్థిర నిర్ణయాలు కూడా మనుషులు చేయలేని పరిస్థితి. అంటే వీఆర్ టోటల్లీ డిపెండెంట్ కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మనము వాటి మీద ఆధారపడతాం. కానీ మన స్వీయ నిర్ణయ శక్తి మనం 0 అవుతాము. మన టెక్నాలజీ మాత్రమే నిలిచిపోతుంది. ఆ స్థితిని తీసుకురాకండి. టెక్నాలజీని అవసరానికే మనం వినియోగించుకొని మన జ్ఞానాన్ని మనం ఈ ప్రకృతితో ఉండి ఎంజాయ్ చేయండి, ప్రకృతిలో జీవించండి, విశ్వ నియమాలను తెలుసుకోండి. విశ్వ రహస్యాలలో మీరు మీ జీవితాన్ని సాఫీగా, మీరు అనుకున్న కోరిక వినాయక చవితి హ్యాపీగా చేయండి, ఆనందంగా చేయండి. వినాయకుడి నిమజ్జనం చేస్తుంటే ఒక పిల్లగాడు ఏడుస్తూ కూర్చున్నాడు, నేను ఇయ్యను, 9 రోజులు పూజ అంటే సుఖము దుఃఖము రెండూ ఉంటాయి. నిన్నటిదాకా మనం అతనితో ఎంజాయ్ చేసినటువంటి ఒక చిన్న బొమ్మ పోతేనే మనం ఎలా బాధపడుతున్నామే. కాబట్టి మనిషి జీవితంలో సుఖ దుఃఖాలు రెండూ ఉంటాయి. అదే విశ్వ రహస్యం నాన్న. కాబట్టి వినాయక చవితిని హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా చేయండి. ఉన్న రోజు ఆనందంగా ఉండండి మనుషులతో. వాళ్ళు దూరం అయినప్పుడు బాధపడకుండా డిటాచ్మెంట్తో బతకడం కూడా నేర్చుకోండి. అదే విశ్వ రహస్యం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.